హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవీన్రాజ్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్, ఏ గ్రూప్ ఆఫ్ CBS ఇన్స్టిట్యూట్. ఈరోజు మనం చెప్పుకోబోయే వీడియో చాలా ఇంపార్టెంట్. డివిజబిలిటీస్ మీద, అంటే శేషాలు కనుక్కునే ప్రక్రియలో చాలా టాప్ 10 క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా గత ఇయర్లో, అంటే ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్. అన్ని స్టేట్ గవర్నమెంట్లో, ముఖ్యంగా ఎస్ఐ ఎవరైతే రాయబోతున్నారో ఉభయ రాష్ట్రాల్లో, ఏపీ మరియు తెలంగాణలో, వాళ్ళకు, అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్, SSC, CGL అండ్ CHSL అండ్ రాబోయే NRA, నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ద్వారా కండక్ట్ చేయబోయే సెట్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ క్లాస్ చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ క్లాస్ని మొదటి నుంచి చివరి దాకా చూడండి. సో యూ కెన్ గెట్ అన్ ఆల్ మోడల్స్ సో విచ్ ఆర్ ఫ్రమ్ ద టు ఫైండింగ్ రిమైండర్ ఆఫ్ ద క్వశ్చన్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీనిలో టాప్ 10 క్వశ్చన్ చూద్దాం. ఈ టాప్ 10 క్వశ్చన్స్ అన్ని కూడా మనకు ప్రీవియస్ ఇయర్లో వచ్చినాయి. సో అందులో 1 by 1 చూద్దాం. ఈ వీడియో చూసే ముందు ఆల్రెడీ నేను రిమైండర్స్లో ఏవైతే 3 కాన్సెప్ట్స్ అవైలబిలిటీ ఉన్నాయో అవన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే, ఒకవేళ ఫస్ట్ ఈ వీడియో చూసినట్లయితే ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఒకసారి వాచ్ చేస్తూ కమ్ బ్యాక్ టు ద క్వశ్చన్స్. ఓకే, లుక్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇది CGLలో వచ్చింది. అదేవిధంగా సేమ్ మోడల్ మనకు TSPSCలో కూడా మనకు 2018లో మనకు మెయిన్స్లో కూడా రావడం జరిగింది ఈ మోడల్. సో చూసినట్లయితే 67 power 67 plus 67 is divided by 68. The remainder is 67 ఘాతం 67 ప్లస్ 68 భాగించగా వచ్చే శేషం ఎంత? సో ఇక్కడ నేను ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాను. సో ఈ ప్రాపర్టీ యూజ్ చేసి క్వశ్చన్ని ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేద్దాం. లెట్స్ గోయింగ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ విత్ సింపుల్ కాన్సెప్ట్ అండి. సో ఏంటంటే ఇక్కడ మనకు ఏ నెంబర్స్ ఉన్నాయండి? 67. ఫస్ట్ నెంబర్ చూసినట్లయితే బేసిక్గా 67 power 67 అండ్ డివైడ్ ప్లస్ 67 డివైడ్ బై 68. అండ్ ఇక్కడ చూడండి, మొత్తం 2 నెంబర్స్ ఉన్నాయి న్యూమరేటర్, అంటే లవంలో నెంబర్ 1 అండ్ నెంబర్ 2. లవంలో నెంబర్ 1 ఏంటండి? 67 power 67, ఇది నెంబర్ 1. ఇంకో నెంబర్ ఏంటంటే 67, ఇంకో నెంబర్ ఉంది. సో దీన్ని డివైడ్ చేసే డివిజరు 68, దీన్ని కూడా డివైడ్ చేసే డివిజరు 68. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇంపార్టెంట్, మీరు ఫస్ట్ కాన్సెప్ట్ చేసినట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ని ఈజీగా పెట్టేయచ్చు మనము. ఏంటి ఫస్ట్ కాన్సెప్ట్ అంటే, ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, బట్ ఆ 2 నెంబర్స్ని డివైడ్ చేసే డివిజర్, అంటే విభాజకం ఒకటే ఉంది. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ డివిజర్ ఈజ్ కాన్స్టాంట్, నెంబర్ అండ్ రిమైండర్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షన్స్. నెంబర్ అండ్ రిమైండర్స్ ఆర్ విచ్ ప్రపోర్షన్? డైరెక్ట్లీ ప్రపోర్షన్. అంటే సంఖ్యల్ని విభాజకం చే భావిస్తున్నప్పుడు విభాజకం కనుక స్థిరంగా ఉంటే ఆ సంఖ్య మరియు శేషాలు అనులోమానుపాతంలో ఉంటాయి. అనులోమానుపాతం అంటే సంఖ్యల్ని కూడితే శేషాలని కూడాలి, సంఖ్యలు తీసేస్తే శేషాలు తీసేయాలి. సో ఆ ప్రాపర్టీని ఇక్కడ యూజ్ చేస్తే ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ని సాల్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, చూసినట్లయితే సో ఇక్కడ నేను 67 power 67ని 68తో డివైడ్ చేస్తున్నాను, ఇదొక రిమైండర్ వస్తుంది. అదేవిధంగా 67ని 68తో డివైడ్ చేస్తున్నాను, ఇదొక రిమైండర్ వస్తుంది. ఓకే, సో నేను ఎప్పుడు కూడా బేసిక్గా రిమైండర్స్లో తీసుకున్నప్పుడు పాజిటివ్ రిమైండర్స్ అండ్ నెగిటివ్ రిమైండర్స్ తీసుకోవాలి. పాజిటివ్ రిమైండర్స్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ రిమైండర్స్ తీసుకోవాలి. సో 67ని 68తో డివైడ్ చేస్తే నెగిటివ్ రిమైండర్ వస్తుందండి -1. సో -1 whole to power of 67. అదేవిధంగా 61 కూడా 68తో డివైడ్ చేస్తే ఇంకో రిమైండర్ ఏమొస్తుంది? మనకు -1 రావడం జరుగుతుంది. సో -1 పవర్ ఏంటి? ఆడ్ నెంబర్ ఉంది, అంటే -1 ఘాతం బేస్ సంఖ్య ఉంటే అది ఎప్పుడు మనకు మైనసే వస్తుంది. సో -1 టోటల్ వచ్చే ఆన్సర్ ఏంటి? -2 రిమైండర్ వచ్చింది. ఎప్పుడైతే మనకు ఎండ్ రిమైండర్ కనుక నెగిటివ్ వస్తే డివిజర్ నుంచి తీసేయాలి. ఎక్కడి నుంచి తీసేయాలి? డివిజర్ నుంచి తీసేయాలి. సో 68లోకి 2 తీస్తే వచ్చే ఆన్సర్ ఏంటంటే 66. సో విచ్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఏ కాన్సెప్ట్ ఇక్కడ మనం యూజ్ చేయడం జరిగింది? మనకు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటిది? నెంబర్ అండ్ రిమైండర్ డైరెక్ట్లీ ప్రపోర్షన్. సెకండ్ కాన్సెప్ట్ నెగిటివ్ రిమైండర్ కాన్సెప్ట్. ఈ 2 కాన్సెప్ట్స్ని యూజ్ చేసి ఈ క్వశ్చన్ని మనం చాలా తొందరగా సాల్వ్ చేయడం జరిగింది. అంతేకాని నేను ఇక్కడ x⁴n ప్లస్ a⁴n ఫార్ములాని యూజ్ చేస్తానంటే ఇది చాలా టైం పడుతుంది. ఇట్ ఇస్ నాట్ సూటబుల్. ఓకే, వన్స్ అగైన్ లిసన్ దిస్ క్వశ్చన్. 67 power 67 డివైడ్ బై 68 అని తీసుకోవచ్చు. అదేవిధంగా 67 డివైడ్ బై 68 అని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చూసినట్లయితే 67ని 68తో డివైడ్ చేస్తే ఒక రిమైండర్ మనకు +67 వస్తుంది, ఇంకో రిమైండర్ -1 వస్తుంది. సింప్లిఫికేషన్ చేసేటప్పుడు, సూక్ష్మీకరించేటప్పుడు మనకు చాలా చిన్న నెంబర్లు ఉంటే చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో 67 కన్నా చాలా చిన్న నెంబరు -1 ఉంది కాబట్టి ఇక్కడ నేను -1 తీసుకుంటున్నాను. ఇక్కడ సంఖ్యను, అంటే నెంబర్ని పవర్ చేస్తున్నాం. ఎంత పవర్ చేస్తున్నాం? 67. అప్పుడు సంఖ్యని కూడా, శేషాన్ని కూడా పవర్ చేయాలి. అదేవిధంగా
67ని 68 డివైడ్ చేసి రిమైండర్ ఎంత వస్తుంది మనకు -1 వస్తుంది. -1 హోల్ టు పవర్ ఆఫ్ ఆడ్ నెంబర్ బేస్ సంఖ్య ఉంటే రిమైండర్ మనకు బేస్ సంఖ్యనే వస్తుంది, అది -1 వస్తుంది. సో దేర్ఫోర్ -1, ఇక్కడ కూడా -1, వచ్చిన ఆన్సర్ -2. సో ఫలిత శేషం రుణాత్మకం అయితే విభాజకం నుండి తీసేయండి. విభాజకం నుండి తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏమవుతుందంటే -2 తీసేస్తే వచ్చే ఆన్సర్ 66. నా ఆప్షన్ డి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా ఫాస్ట్గా దీన్ని ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మనం యూజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటండి, సో నెంబర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రిమైండర్ కాన్సెప్ట్, అదేవిధంగా నెగటివ్ రిమైండర్ కాన్సెప్ట్. ఈ రెండు కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ నెగటివ్ రిమైండర్ కాన్సెప్ట్, ఈ రెండు కాన్సెప్ట్ని యూజ్ చేస్తూ ఈ క్వశ్చన్ని చాలా మనం తొందరగా సాల్వ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్, ఓకేనా. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ టూ ఆల్సో. ఈ మధ్యలో బాగా ఆడుతున్న క్వశ్చన్ ఇది. అంటే ఏంటి అంటే డివిజర్ అనేది మనకు చాలా పెద్ద నెంబర్ ఇచ్చి నెంబర్ అనేది చాలా చిన్న నెంబర్ ఇస్తాడు. అట్లాంటప్పుడు మనకు ఆ పవర్ని బట్టి నెంబర్ని మనం చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకే, ద మోడల్ ఈజ్ 7 to the power of 84 ఈజ్ డివైడ్ బై 342. వాట్ ఈజ్ అ రిమైండర్? ఓకే, క్వశ్చన్ ఏంటంటే 7/86ని 342 చే భాగించినప్పుడు వచ్చే శేషం ఏంటి? ఇక్కడ నెంబర్ చూసినట్లయితే మన నెంబర్ ఏముందండి, 7 to the power of 84. ఇక్కడ నెంబర్ మనకు బేస్ 7 ఉంది, బట్ ఇక్కడ డివిజర్ అంటే విభాజకం 342 ఉంది. అంటే విభాజకమే ఎక్కువ ఉంది, భాగించాల్సింది మనకు చాలా ఎక్కువ ఉంది కాబట్టి భాగించాల్సింది చిన్న ఉంది, భాగించేది మనకు పెద్ద ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే నెంబర్ని మనం మార్చుకోవాలి. అంటే 7 బేసిక్గా 7 to the power of 7, అదేవిధంగా 7 square వచ్చేసి 49, ఇంకా చిన్న ఉంది 7 cube వచ్చేసి 343 ఉంది. సో ఇప్పుడు మనకు ఇది మనకు హెల్ప్ అవుతుంది. సో కాబట్టి ఈ నెంబర్ ఏదైతే ఉందో మనకు 7 to the power of 84ని నేను 7 cube హోల్ టు పవర్ ఆఫ్ 28 రాస్తున్నాను. అంటే ఏం చేస్తున్నాను, దీన్ని 7 cube రాస్తున్నాను. 7 cube రాయాలంటే 3 2 6, 24, 3 as a 24 డివైడ్ బై 342. మరి 7 cube అంటే ఎంతండి, 343 అవుతుంది. సో 343 హోల్ టు పవర్ ఆఫ్ 28 డివైడ్ బై 342. ఇప్పుడు 342ని 342తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుందండి, 1 వస్తుంది. 1 to power of 28 అంటే ఆన్సర్ 1 వచ్చేస్తుంది. సో విచ్ ఆప్షన్ రైట్ ఆన్సర్? బి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. విచ్ ఆప్షన్ రైట్ ఆన్సర్? బి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనం ఏదైతే నెంబర్ తీసుకుంటున్నామో నెంబర్ అనేది డివిజర్ కన్నా చిన్నగా ఉంది, అంటే ఆ నెంబర్ని డివిజర్కి దగ్గరగా తీసుకురావాలి. ఎందుకంటే ఆ నెంబర్కి పవర్ ఉంది కాబట్టి, ఆ నెంబర్కి ఏముంది, పవర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ నెంబర్ని డివిజర్కి దగ్గరగా తీసుకురావాలి. అంటే ఏదైతే విభాజకం ఉందో ఆ విభాజకం కన్నా సంఖ్య చిన్నగా ఉంది కాబట్టి ఆ సంఖ్యని వాటి ఘాతాలకు అనుగుణంగా ఆ సంఖ్యని ఆ విభాజకం దగ్గరికి తీసుకురావాలి. విభాజకం 340 ఉంది, సంఖ్యని కూడా 342 ఉంది. సో 342 ఉంది కాబట్టి నేను ఆ సంఖ్యని ఇక్కడ దాకా తీసుకొస్తున్నాను. ఛాన్స్ ఉంది ఎందుకంటే మనకు 7కి పవర్స్ ఉన్నాయి కాబట్టి. అంటే ఇప్పుడు నేను ఏం రాస్తాను, 7 to the power of 84 నేను రాయొచ్చు, 7 cube హోల్ టు పవర్ ఆఫ్ 28 అంటే 8 to the power of m హోల్ టు పవర్ ఆఫ్ n అంటే మళ్ళీ నీకు ఇదే వాల్యూ వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం దాన్ని మోడిఫై చేస్తూ ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఇట్ ఈస్ 1 ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 to the power of 16 ఈజ్ డివైడెడ్ బై 5, ద రిమైండర్ ఈజ్ 2/60 చే భాగించినప్పుడు వచ్చే శేషం ఎంత అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే అదేవిధంగా మనకు 2 to the power of ఏదైతే ఉందో 60 ఉంది, మనం 5తో భాగించాలి. మళ్ళీ ఇది పెద్ద ఉంది కాబట్టి సంఖ్య నేను మారుస్తున్నాను. బేసిక్గా 2 power 1 ఏ యూజ్ ఉండదు, 2 square యూజ్ ఉంటుందండి, 4 5కి దగ్గర ఉంది కాబట్టి. సో నేను ఏం చేస్తున్నాను, దీన్ని 2 square అని రాస్తున్నాను. 2 square రాస్తే హోల్ టు పవర్ ఆఫ్ ఏమని రాయొచ్చు, నేను 30 అని రాయొచ్చు డివైడ్ బై 5. 2 square అంటే 4 to the power of 30 డివైడ్ బై 5. మరి 4ని 5తో డివైడ్ చేస్తే నెగిటివ్ రిమైండర్ -1 వస్తుంది. -1 హోల్ టు పవర్ ఆఫ్ 30 మనకు ఏంటిది, ఇక్కడ చూడండి ఏంటిది మైనస్ ఉంది, హోల్ టు పవర్ ఆఫ్ ఏముంది, ఈవెన్ నెంబర్ సరి సంఖ్య ఉంది కాబట్టి +1 వస్తుంది ఆన్సర్. అంటే ఆన్సర్ ఈజ్ 1. ఆప్షన్ బి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయొచ్చండి. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్ ఆల్సో. ఓకే, మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, నెంబర్స్ని మనము ఏదైతే డివిజర్ ఉందో దాని తగ్గట్టుగా నెంబర్ని మోడిఫై చేస్తూ ఆన్సర్ని సాల్వ్ చేయడం జరిగింది. ఓకేనా, సో జాగ్రత్తనండి. వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్. ఏదైతే మనకు బేసిక్గా 2 to the power of 60 ఉందండి, దీని 5ని నేను రాస్తున్నట్టు బేసిక్గా ఇలా ఉన్న నెంబర్ని నేను 2 square హోల్ టు ద పవర్ ఆఫ్ 30 అని రాస్తుంటున్నాను డివైడ్ బై 5. 2 square అంటే 4 అవుతుంది. 4 to the power of 30 డివైడ్ బై 5.
ఓకే 4ని 5తో డివైడ్ చేస్తే ఒక రిమైండర్ +4 వస్తుంది -1 వస్తుంది. నాకు ఏది ఈజీ అంటే -1 ఈజీ. సో -1 -1 ఉంది, మైనస్ పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే +1 వస్తుంది ఆన్సర్. సో +1 ఈజ్ బేసికలీ విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఇదే క్వశ్చన్ని మీరు టోషంట్ కాన్సెప్ట్తో కూడా సాల్వ్ చేయొచ్చు. టోషంట్ విన్న వాళ్ళు ఉంటే కూడా వీ కెన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ విత్ సింపుల్ టెక్నిక్. ఓకే, సో ఏంటంటే 2⁻60 ఉంది డివైడ్ బై 5 ఉంది. 5 యొక్క టోషంట్ ఏమొస్తుందండి 4 తోటి పవర్ని డివైడ్ చేయండి. 4తో పవర్ని డివైడ్ చేస్తే 15 4 60, రిమైండర్ ఏమొచ్చింది 0. ఆ రిమైండర్ని నెంబర్ పవర్ రాయండి. 2⁻0 అంటే ఎంత అండి 1. సో దాట్ ఈస్ అ సింపుల్ రైట్ ఆన్సర్. విత్ ఇన్ షార్ట్ కట్ 1 లైన్ ఈజ్ ఎనఫ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఏంటి అంటే 5 యొక్క టోషంట్ ఎంత అవుతుందండి 4 అవుతుంది. 5 యొక్క టోషంట్ 4 అవుతుంది. సో టోషంట్ అనేది ఎలా ఉందనేది మీకు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పడం జరిగింది. అక్కడి నుంచి మీరు తీసుకొని సాల్వ్ చేయొచ్చు. ఎవ్రీ ప్రైమ్ నెంబర్, ప్రతి ప్రధాన సంఖ్య యొక్క టోషంట్, ఎవ్రీ ప్రైమ్ నెంబర్ టోషంట్ ఈజ్ ఆల్వేస్ బిఫోర్ నెంబర్, ఆల్వేస్ బిఫోర్ ప్రైమ్. సో 5 ప్రైమ్ కదండి, 5 బిఫోర్ ఎవరు 4 ఈజ్ అ టోషంట్ ఆఫ్ 5. 7 టోషంట్ 6. ఈ విధంగా తీసుకొని చేయొచ్చు. దిస్ ఈజ్ అ టోషంట్ టెక్నిక్. దిస్ ఇస్ థర్డ్ కాన్సెప్ట్ ఆర్ అవైలబుల్ ఇన్ టాపిక్ ఆఫ్ ఫైండింగ్ రిమైండర్స్. ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఈసారి పోస్టులకు తగ్గట్టు కాంపిటీషన్ కూడా పెరిగింది కాబట్టి ముఖ్యంగా ఏపీలో పోస్టులు తక్కువ ఉన్న సందర్భాల్లో క్వశ్చన్ పేపర్ అనేది మనకు పోయినసారి CGL స్టాండర్డ్లో పేపర్ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా కొన్ని క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ కూడా రావడం జరిగింది. అబ్జర్వ్ చేయండి. బేసిక్గా ఇట్లాంటి మోడల్ క్యాట్ వాళ్ళకి వెళ్తారని ఒక అపోలో ఉన్నారు. బట్ ద ప్రీవియస్ పేపర్స్ మీరు కనుక కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ 2015, 16, 17లో క్యాట్లో వచ్చిన క్వశ్చన్స్ అనేది ఏపీలో రావడం జరిగింది ముఖ్యంగా. అదేవిధంగా తెలంగాణలో కూడా చాలా మట్టు క్వశ్చన్స్ అన్నీ కూడా దే ఆర్ రిపీటెడ్ ఫ్రమ్ ద CGL స్టాండర్డ్ క్వశ్చన్ అండ్ SSC CPO స్టాండర్డ్ క్వశ్చన్స్ బాగా రిపీట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ హూ ప్రిపేరింగ్ ఫర్ SIPC ఎస్పెషల్లీ ఇన్ బోత్ ద తెలుగు స్టేట్స్, ప్లీజ్ learn the topics as like of CAT and SSC CGL level. Okay, అవి మీకు చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. అండ్ the competitors who are preparing for bank separately, please subscribe other channel from CBS Institute, that is called CBS Institute. ఈ నవీన్రాజ్ మ్యాథ్స్ అనే ఛానల్తో పాటు అది కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీకు అక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే దానిలో హై లెవెల్ అంటే టైప్ 2, టైప్ 3 లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ హై లెవెల్ ఫజిల్స్ అనేది, హై లెవెల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అది ఇంగ్లీష్ మీడియంలో ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఈ ఛానల్లో మనకు బైలింగ్వల్లో చెప్పుకుంటూ ఉంటాం. సో కాబట్టి ప్లీజ్ సపోర్ట్ బోత్ ఛానల్స్ టు గెటింగ్ మోర్ అప్డేటెడ్ వీడియోస్ ఫ్రమ్ CBS Institute group of channels. Okay, now so this is a way to do the question from the finding remainder of this model. Next question చూద్దాం. So next important question. So 15⁻23 plus 23⁻23 is divided by 19. The remainder is 15⁻23 plus 23⁻23ని 19 భాగించగా వచ్చే శేషం ఎంత అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీరు బేసిక్గా చూడండి. దిస్ ఇస్ x⁴n plus a⁴n తీసుకున్నప్పుడు అండ్ ఫర్ ఆల్ n ఈజ్ ఆడ్ నెంబర్ ఏందనుకోండి, n ఈజ్ ఆడ్ నెంబర్ ఆల్వేస్ డివైడ్ బై x ప్లస్ a, x ప్లస్ a 8తో డివైడ్ అవుతుంది. దిస్ ఇస్ అ బేసిక్ ఫార్ములా. అంటే ఇక్కడ ఏదైతే ఈ ఫార్ములా నేర్చుకుంటారో దాన్ని కూడా ఆన్సర్ చేయొచ్చు. బట్ ఇక్కడ చాలా కండిషన్స్ నేర్చుకోవాలి. x⁴n plus a⁴nలో అంటే ఏంటంటే x⁴n plus n, a⁴ plus n. ఫర్ ఆల్ n ఈజ్ ఏమంటున్నాను ఆడ్ నెంబర్, అంటే ఏ సంఖ్య అవుతున్నప్పుడు బేసి సంఖ్య అవుతున్నప్పుడు అది ఖచ్చితంగా దేంతో భాగించబడుతుంది, x ప్లస్ aతో భాగించబడుతుంది. అంటే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే 15⁻23 plus 23⁻23 అంటే ఇది ఎలా ఉంది, x⁴n plus a⁴n. చూడండి రెండు కూడా సేమ్ ఉన్నాయి. అప్పుడు అది దేంతో డివైడ్ అవుతుందని చెప్తున్నాను, x ప్లస్ a. అంటే 15 plus 23 తోటి నిశ్శేషంగా భాగిస్తుంది. అంటే దీంతో భాగిస్తుంది 38తో భాగిస్తుంది. బట్ 38 19 భాగిస్తున్నాం కాబట్టి శేషం ఎంత వస్తుంది 0. అంటే డైరెక్ట్ ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు 0. సో ఇది మనం బేసిక్గా చాలామంది టెక్స్ట్ బుక్స్లో అవైలబిలిటీ ఉన్న ఫార్ములా. ఇది 2015లో క్యాట్లో మనకు వచ్చినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ని బేసిక్గా ఏదైతే ఈ స్ట్రక్చరల్ ఫార్ములా ఉందో ఈ స్ట్రక్చరల్ ఫార్ములా తీసుకొని సాల్వ్ చేయాలి. ఓకే, మళ్ళీ జాగ్రత్త. స్ట్రక్చరల్ ఫార్ములా ఏంటి అంటే బేసిక్గా x⁴n plus a⁴n ఫర్ ఆల్ n ఈజ్ బిలాంగ్స్ టు ఆడ్ నెంబర్ it is divided by x plus a.
ఇట్ ఇస్ డివైడ్ బై ఎక్స్ ప్లస్ ఏ. ఎక్స్ టు పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ ఏ టు పవర్ ఆఫ్ ఎన్ పర్ ఆల్ ఎన్ అనేది బేసి సంఖ్య అవుతున్నప్పుడు, బేసి సంఖ్య అయిందనుకోండి, బేసి సంఖ్య అయినప్పుడు అది ఖచ్చితంగా దేంతో భాగిస్తుంది, ఎక్స్ ప్లస్ ఏ తోటి నిశేషంగా భాగిస్తుంది. ఇది మనకు తెలిసిన విషయం. అంటే ఇక్కడ మనకి ఏముంది 15 పవర్ ఆఫ్ 23, అదేవిధంగా 23 పవర్ 23. సో దీన్ని ఎక్స్ అనుకుందాం, దీన్ని ఏ అనుకుందాం. అంటే ఇప్పుడు ఈ ఎన్ వాల్యూ ఎంత ఉంది, 23 ఆడ్ నెంబర్. అంటే ఇది ఖచ్చితంగా దేంతో డివైడ్ అవుతుంది, ఎక్స్ ప్లస్ ఏతో నిశేషంగా భాగిస్తుంది. అంటే ఎక్స్ అంటే ఎంత అండి, 15 అండి, ఏ అంటే ఎంత అండి, 23 అండి, అంటే ఎంత 38తో నిశేషంగా భాగిస్తుంది. మరి ఇది ఎంటైర్ని 19తో భాగిస్తే శేషం ఎంత వస్తుందండి, 38 19 భాగిస్తే శేషం 0 వస్తుంది. ఈ సిద్ధాంతం అందరు ఆప్షన్ 0 అని పెడతారు. అబ్సల్యూట్లీ దట్ ఈస్ రైట్ ఆన్సర్. బట్ విత్ రెస్పెక్ట్ టు ఫార్ములా మరి ఒకవేళ ఇక్కడ సేమ్ పవర్ లేదండి, 15 to the power of 23 అండ్ డిఫరెంట్ పవర్ ఉందనుకోండి, అక్కడ మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఈ ఫార్ములా టైంకి గుర్తు రాలేదు, సో అప్పుడు మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే మనం కాన్సెప్ట్స్ నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్ తోటి ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఏంటి కాన్సెప్టో చూద్దాం. ఇక్కడ అదే కాన్సెప్ట్ చూద్దాం. 15 to the power of 23ని 19 భాగించాలి, అదేవిధంగా 23 పవర్ 23 కూడా 19 భాగించాలి. చూసినట్లయితే 15ని 19తో భాగిస్తే ఒక శేషం నాకు +15 వస్తుంది, ఇంకో శేషం నాకు -4 వస్తుంది. అదేవిధంగా మనకు చూసినట్లయితే 23ని నేను 19తో భాగిస్తే ఒక శేషం +4 వస్తుంది, ఇంకో శేషం -15 వస్తుంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ -4 తీసుకుంటున్నాను, -4 all to the power of 23 డివైడ్ బై 19. అదేవిధంగా 23ని దేంతో డివైడ్ చేస్తున్నాను, 4 వచ్చింది, 4 to the power of 23 డివైడ్ బై 19. చూడండి ఇక్కడ బేసిక్గా చూడండి, ఇక్కడ ఏముంది, నీకు ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ అనేది ఖచ్చితంగా బయటకు వచ్చేసింది, మైనస్ నా 4 to the power of 23 డివైడ్ బై 19. అదేవిధంగా 4 to the power of 23 డివైడ్ బై 19. సో ఇక్కడ శేషం ఎంత వస్తే ఇక్కడ అంతే వస్తుంది. ఇక్కడ 2 వచ్చింది అనుకో, ఇక్కడ 2 వస్తుంది. అర్థమవుతుందండి, ఏదైనా రాని శేషం 19 లోపున శేషాలు ఏమన్నా రాని, 19 లోపున శేషాలు ఏమన్నా రాని. ఆ 19 లోపున శేషాలు ఏంటి, మనకు 18 నుంచి మొదలు పెడితే 0 దాకా ఏదైనా రాదు. కానీ ఇక్కడ ఏదొస్తే ఇక్కడ అదే వస్తుంది కదా, ఎస్. ఇక్కడ ఏదొచ్చిందో దానికి మైనస్ పెట్టాలి, ఇక్కడ ప్లస్ ఉంటుంది. ఇక్కడ మైనస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -18 వచ్చింది అనుకో, ఇక్కడ +18, -18 + 18 ఏమొస్తుంది, 0. ఒకవేళ నీకు 17 వచ్చింది అనుకోండి, -17 అవుతుంది, ఇక్కడ +17, -17 + 17 0. ఇంకేదైనా రాని 0 వచ్చేస్తుంది. అంటే డైరెక్ట్ ఆన్సర్ ఏం పెట్టచ్చు, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ వితౌట్ రిమెంబరింగ్ ఎనీ షార్ట్ కట్ ఫార్ములాస్. ఆ ఫార్ములాస్తో మనకి ఏంటంటే అదే ఫార్ములా, ఆ ట్రిక్ నేర్చుకుంటే క్వశ్చన్ అలానే రావాలి. కాబట్టి అలానే మనకు చాలా తక్కువ సందర్భాలు వస్తాయి, అప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మనం ఏం కాన్సెప్ట్ వాడాము, నెంబర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రిమైండర్ కాన్సెప్ట్ వాడాము. ఈ కాన్సెప్ట్ వాడి క్వశ్చన్ని మనం ఆన్సర్ సాల్వ్ చేయడం జరిగింది. ఓకేనా, జాగ్రత్తగానండి. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వెరీ కంపల్సరీ రిపీటెడ్ క్వశ్చన్, ఈ ఇయర్ ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం 15 and 19తో డివైడ్ చేస్తే ఒక రిమైండర్ -4 వచ్చింది. సో -4 all to the power of 23. అదేవిధంగా 23ని 19తో డివైడ్ చేస్తే ఒక రిమైండర్ 4 to the power of 23. ఈ వాల్యూ అనేది ఖచ్చితంగా 19 కన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి మళ్ళీ 19తో డివైడ్ చేయాలి. ఈ వాల్యూని ఖచ్చితంగా 19 కన్నా ఎక్కువ వస్తుంది, మళ్ళీ 19తో డివైడ్ చేయాలి. ఈ వాల్యూ కూడా 19 కన్నా ఎక్కువ వస్తుంది, మళ్ళీ డివైడ్ చేయాలి. సో ఇప్పుడు చూసినట్లయితే ఏది ఉందో మర్చిపోండి. ఇక్కడ పవర్ ఏముంది, ఆడ్ నెంబర్, బేస్ సంఖ్య ఉంది, లోపల మైనస్ ఉంది. మైనస్ అనేది బయటకు వచ్చేసింది ఎందుకంటే అక్కడ నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి. సో -4 all to the power of 23 డివైడ్ బై 19. అదేవిధంగా 4 all to the power of 23 డివైడ్ బై 19. ఇక్కడ ఏ శేషం వస్తే ఇక్కడ అదే శేషం వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి బేసిక్గా అన్ని క్యాన్సిల్ అవుతాయి, జీరోస్ వస్తాయి. ఆప్షన్ ఏ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. అంటే x to the power of n ప్లస్ a to the power of n, ఆ ఫార్ములాని గుర్తుపెట్టుకోకుండానే ఈ క్వశ్చన్కి మనం చాలా తక్కువ టైంలో ఆన్సర్ని సాల్వ్ చేయగలుగుతాం. సో విత్ రెస్పెక్ట్ టు విచ్ కాన్సెప్ట్, నెంబర్ అండ్ రిమైండర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాన్సెప్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టాప్ 10 క్వశ్చన్లో ఎక్స్పెక్టెడ్ ఏ మోడల్లో మనకు రిపీట్ అవ్వచ్చు, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, 2 to the power of 56ని 17తో డివైడ్ చేస్తే వచ్చే శేషం ఎంత అని తెలుగులో అడిగాడు. ఇంగ్లీష్లో అండ్ 2 to the power of 256 ఈజ్ డివైడెడ్ బై 17, ద రిమైండర్ ఈజ్. సిమిలర్లీ ద సేమ్ కాన్సెప్ట్, ఇట్ ఈస్ 2 to the power of 256 డివైడ్ బై 17. 2 చాలా చిన్న ఉంది, నీకు తెలిసిన విషయం. ఓకే, 2 క్యూబ్ అంటే 8 పనికిరాదు. 2 to the power of 4 ఎస్ ఇట్ ఈస్ యూస్డ్ 16. కాబట్టి నేను ఏం చేస్తున్నాను, దీన్ని 2 to the power of 4. ఓకే, 4తో డివైడ్ చేస్తే 4 6 24.
చూడండి 4 6 are 24, 24 అంటే మన మిగిలింది 16 కాబట్టి 4 వస్తుంది డివైడ్ బై 17. 2 to power of 4 అంటే ఎంత అవుతుంది మనకు బేసిక్గా 16 అవుతుంది. సో 16 whole to power of 64 డివైడ్ బై 17. 16ని 17తో డివైడ్ చేస్తే రిమైండర్ -1 వస్తుంది. -1 whole to power of ఈవెన్ నెంబర్ 64. ఆన్సర్ ఈజ్ +1. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. టోషన్ కాన్సెప్ట్తో కూడా సాల్వ్ చేయొచ్చండి. సో టోషన్ కాన్సెప్ట్తో చూసినట్లయితే 2 to power of 256 ఉంది, ఇక్కడ 17 ఉంది. 17 యొక్క టోషన్ 16, 16 తోటి 256ని డివైడ్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే ఖచ్చితంగా 16 1s are 16. ఓకే, 16 1s are 16, 96, 16 6s are 96. So what is the remainder? 0. So 2 to the power of 0. Therefore what is the right answer? 1. So which option is the right answer? Option A is the right answer. This is a number remainder directly proportional concept. This is a torsion concept. This is a torsion concept. In the question kuda torsion concept tho cheyochu. We can answer the question the previous two also in a torsion concept. Okay, so the previous manaki expected model kabatti please watch more than one time, and before watching this video I request you to watch remainder 1 and remainder 2 videos which I provide in the description box too also. Okay na, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్ కంపల్సరీ మనకు ఈ టాప్ 10లో ఇదొక మోడల్ క్వశ్చన్ అనేది మనకు డెఫినెట్లీగా మనకు దిగుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. లెట్స్ డిస్కస్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. దిస్ ఇస్ అ CAT క్వశ్చన్ and that too we expected from here of CGL and CPU and SIPC too also. Okay, n is equal to 1 factorial plus 2 factorial plus 3 factorial up to so 99 factorial plus 100 factorial, then n is divided by 168. The remainder is n is equal to 1 factorial plus 2 factorial plus 3 factorial plus 99 factorial plus up to so 100 factorial అయినా ఎన్ని 168తో భాగిస్తే వచ్చే శేషం ఎంత అంటున్నాడు. అంటే నెంబరు చూడండి, నెంబర్ ఏముంది మనకు 1 factorial అట, 2 factorial, 3 factorial అప్ టు సోన్ 100 ఫ్యాక్టోరియల్ వరకు ఉంది. దీన్ని నువ్వు 168తో భాగించాలి, 168తో భాగించాలి. సో ఈ నెంబర్ని అంటే మనం 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 6 ఫ్యాక్టోరియల్ అంటే 720, ఇలా మనం 100 ఫ్యాక్టోరియల్కి ఎక్స్పాన్షన్ చేసి దాన్ని యాడ్ చేసి తర్వాత 168తో డివైడ్ చేయాలి. మరి చాలా కష్టం కదా అంటే ఎస్ ఇట్ ఈస్ వైస్ టూ మచ్ ఆఫ్ కాంప్లికేటెడ్. మరి ఇట్లాంటి సందర్భాల్లో చాలా తొందరగా సాల్వ్ చేయాలంటే ఏదైతే విభాజకం ఉంటుందో దాని మీద మీ ఫోకస్ పెట్టండి, దాని మీద మీ ఫోకస్ పెట్టండి. 168 దీన్ని మనకు చెప్పాను, ప్రపంచంలో ప్రతి నెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ ఎక్సెప్ట్ 0 and 1, ప్రపంచంలో ప్రతి సంఖ్య 0 మరియు 1 కాకుండా ప్రతి సంఖ్య కూడా ప్రధాన సంఖ్యల వలనే ఏర్పడతాయి. సో అందుకే మనం ఆ నెంబర్స్ని కింగ్ నెంబర్స్ అంటాం. సో ప్రైమ్ నెంబర్ ఈజ్ అ కింగ్ ఆఫ్ నెంబర్స్ బేసికలీ. అందుకే దానికి స్పెషల్ క్యారెక్టర్స్ ఇస్తాం మనం, ప్రైమ్ అని అభాజ్య సంఖ్యలు అంటాము. సో ప్రపంచంలో ప్రతి సంఖ్య ఎక్సెప్ట్ 0 and 1 ఖచ్చితంగా అది ప్రైమ్తోనే ఫామ్ అవుతుంది. కాబట్టి దీన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాసుకోండి, ప్రధాన సంఖ్య లబ్ధంగా రాయండి. బేసిక్గా నేను ఏం చేస్తున్నాను అంటే 4 తోటి డివైడ్ చేస్తున్నాను, 4 తోటి 4 4s are 4 2s. నెక్స్ట్ అగైన్ సో ఇందులో ప్రైమ్ నెంబర్ అంటే 2, ఇంకా 2. సో ఇక్కడ ఏమొస్తుందండి 7 as well as 6, 7 as well as 6. ఓకే, జాగ్రత్తగా అండి. సో ఇక్కడ మనకు వచ్చినటువంటి ప్రైమ్ నెంబర్లో 7 వచ్చింది, హైయెస్ట్ ప్రైమ్ నెంబర్ 7 వచ్చింది. మరి 7 అనే ప్రైమ్ నెంబరు ఎక్కడ వరకు తర్వాత స్టార్ట్ అవుతుందంటే ఆఫ్టర్ 6 ఫ్యాక్టోరియల్ తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ 6 ఫ్యాక్టోరియల్ తర్వాత 7 ఫ్యాక్టోరియల్లో 7 6 5 4 3 2 1 ఇవన్నీ ఉంటాయి కదా. ఎస్, 7 ఫ్యాక్టోరియల్ తర్వాత ప్రతి దానిలో ఉంటాయి ఇవన్నీ కూడా చూడండి. సో 7 ఫ్యాక్టోరియల్లో మనకు ఈడ 7 ఉంది, 7 ఉంది. ఎన్ని 2s ఉంటాయి? 2 2s, 2 2s అంటే 4, అదే 6 కూడా ఉన్నాయి. అంటే ఈ 7 ఫ్యాక్టోరియల్ ఖచ్చితంగా దీంతో డివైడ్ అవుతుందండి 168తో డివైడ్ అవుతుంది, 168తో డివైడ్ అవుతుంది. జాగ్రత్తగానండి, మొత్తం నెంబర్ చెక్ చేయడం చాలా టైం వేస్ట్. అన్ని నెంబర్ని చేయాలంటే నీకు ఉన్నటువంటి 3 గంటలు కానీ గంటన్నర గంట టైం కానీ అస్సలు సరిపోదు, చాలా టైం పడుతుంది. సో మన ప్రాసెస్ ఏంటంటే ఏదైతే నీకు రిమైండర్, ఏదైతే నీకు డివిజర్ ఇస్తాడో దాన్ని నువ్వు ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాసుకోండి. 2 2 7 ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అగైన్ 2 3 ఉంటాయి. సో నేను హైయెస్ట్ ప్రైమ్ ఎవరండి 7. సో 7 ఎక్స్పాన్షన్ చూద్దాం. ఆఫ్టర్ 6 ఫ్యాక్టోరియల్ తర్వాతనే 7 వస్తుంది కాబట్టి 7 ఫ్యాక్టర్లో 7 ఉంది, 6 ఉంది, 4 ఉంది. సో 7 6 are 42, 42 4s are 168. ఖచ్చితంగా 168 డివైడ్ అవుతుంది కదా. ఎస్, మరి 6 ఫ్యాక్టోరియల్లో 6 నుంచే స్టార్ట్ అవుతుంది. 6 5 4 3 2 1. ఇక్కడ 7 లేదు కాబట్టి ఇది 168తో డివైడ్ అవ్వదు.
ఓకే, డివైడ్ అవ్వదు. సో ఇది మనకున్న బేసిక్ పొజిషన్. ఈ 168ని నేను ఏం చేస్తున్నాను అంటే 2 ఇంటూ అగైన్ 2 ఇంటూ అగైన్ 2 ఇంటూ అగైన్ 3 ఇంటూ అగైన్ 7. సో 2 2 is 4, 4 2 is 8, 8 3 is 24, 24 7 is 168. ఇది ఎక్కడ తర్వాత ఉంటాయంటే 7 ఫ్యాక్టర్ల తర్వాత ఉంటాయి. అంటే మనకు కావాల్సింది 7 ఫ్యాక్టర్ల వరకే కావాలి. 1 2 ఫ్యాక్టర్ అంటే 2, 3 ఫ్యాక్టర్ అంటే 3, 4 ఫ్యాక్టర్ అంటే 3 ఫ్యాక్టర్ అంటే 6, 4 ఫ్యాక్టర్ అంటే 24, 5 ఫ్యాక్టర్ అంటే 120, 6 ఫ్యాక్టర్ అంటే 720. ఓకే, తర్వాత 7 ఫ్యాక్టర్లు అన్నీ కూడా మనం చూడండి 8 ఫ్యాక్టోరియల్ డివైడ్ అవుతుంది, 9 ఫ్యాక్టోరియల్ డివైడ్ అవుతుంది, అప్ టు 100 ఫ్యాక్టోరియల్ కూడా 168తో డివైడ్ అవుతుంది. ఇవి మాత్రమే డివైడ్ అవ్వు. ఓకే, డివైడెడ్ బై 168. యాడ్ చేద్దాం. 720 ప్లస్ 120 840. 840 కదండి. సో 840 చూడండి, 720 ప్లస్ 120 ఈజ్ బేసికలీ 840. 840 ప్లస్ 30 870. ఓకే, 873. వాట్ లెఫ్ట్ 873 డివైడ్ బై 168. ఇప్పుడు మనం దీంతో డివైడ్ చేయాలి. ఓకే, సో 168 తోటి 873 డివైడ్ చేస్తే సరిపోతుంది. సో ఎలా పోతుందండి మనకు బేసిక్గా చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మనకు అంటే బేసిక్గా 5తో చెక్ చేస్తే సరిపోతుంది. మనకు 5తో చెక్ చేస్తే ఎంత వస్తుందండి మనకు బేసిక్గా 840 వచ్చేస్తుంది. వాట్ వి లెఫ్ట్ 840. 168 5 సార్ ఎంత అండి 840. మరి 873 డివైడ్ అంటే 870ని మరి 5తో 168తో డివైడ్ చేస్తే మనకు ఏమొచ్చింది 840 వచ్చింది. తీసేస్తే అదే రిమైండర్. తీసేస్తే ఎంత వస్తుంది మనకు 33. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏమైతే మనకి ఇట్లాంటి బిగ్ నెంబర్స్ ఫ్యాక్టరీస్ ఇచ్చినప్పుడు ఇట్లా ఫ్యాక్టర్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే డివిజన్ ఉంటుందో ఏదైతే విభాజకం ఉంటుందో దాన్ని మనము ప్రధాన సంఖ్య లబ్ధంగా రాయాలి. సో 168ని 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 7. సో హైయెస్ట్ ప్రైమ్ 7. 7 అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? 7 ఫ్యాక్టోరియల్ తర్వాత స్టార్ట్ అవుతుంది. అంటే 7 ఫ్యాక్టోరియల్ తర్వాత వచ్చే ప్రతి ఫ్యాక్టోరియల్ కూడా 168తో డివైడ్ అవుతుంది. ఇక్కడ దానిలో కూడా 7 ఉంటుంది కాబట్టి అంటే 7 ఉన్న ప్రతి దాన్ని 168 డివైడ్ చేస్తుంది. ఎందుకంటే చూడండి 7 కిందికి నెంబర్లు ఉన్నాయి. ఓకే, సో 7 ఫ్యాక్టర్లో 8 ఫ్యాక్టర్లో 7 ఉంటుంది, 9 ఫ్యాక్టర్లో అట్లా 100 ఫ్యాక్టర్ దాకా 7 ఖచ్చితంగా ఉండనే ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా 168తో డివైడ్ అవుతాయి. సో అవి కాకుండా బిలో 7 ఫ్యాక్టర్ అంటే 6 ఫ్యాక్టర్ వరకే తీసుకోవాలి. 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్. టోటల్ చేస్తే 873 వచ్చింది. 873ని 168తో డివైడ్ చేస్తే మనకు 168 5 సార్ ఎంత అండి 840. 873 దగ్గర 840 పోతే ఇంకెంత ఉందండి 33. సో 33 ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్ అండ్ డామ్ షూర్లీ కంప్లీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకు రావడానికి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ అండి. ఎట్లయితే ఇట్లాంటి ఫ్యాక్టోరియల్ క్వశ్చన్ ఇస్తాడో 1 ఫ్యాక్టోరియల్ యాజ్ వెల్ యాజ్ 2 ఫ్యాక్టోరియల్ యాజ్ వెల్ యాజ్ 3 ఫ్యాక్టోరియల్ అప్ టు 100 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 168. ఇట్లాంటి నెంబర్ ఇచ్చినప్పుడు ఏదైతే మనకు డివిజర్ ఉంటుందో దాని మీదనే ఫోకస్ చేయాలి. దీన్ని మనము ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ రాస్తున్నాను. సో 2 ఇంటూ సో ఫస్ట్ 4 కామన్ తీస్తున్నాను. 4 4s 4 2s. మళ్ళీ ఏం తీయచ్చు 4 ఇంటూ 7 ఇంటూ 6. సో ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నువ్వు మిగతా అన్ని నెంబర్స్ దీన్ని ప్రైమ్ లాగా రాయాల్సిన అవసరం లేదు, దీన్ని ప్రైమ్ లాగా రాయాల్సిన అవసరం లేదు. అతిపెద్ద ప్రైమ్ 7 వచ్చింది కదా, ఇంకా మిగతా మర్చిపోండి 7. అది చూసినట్లయితే 7 అనేది 7 ఫ్యాక్టోరియల్ నుంచి మొదలు పెడితే 8 ఫ్యాక్టోరియల్, 9 ఫ్యాక్టోరియల్ అప్ టు 100 ఫ్యాక్టోరియల్ కూడా 7 అనేది ఉంటుందా ఉండదా? ఎస్, ఆబ్వియస్లీ ఉంటుంది. 7 ఫ్యాక్టోరియల్ అంటే అండి 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎక్సెట్రా. ఓకే, 7 ఉంది, 6 ఉంది, 4 ఉంది. చూడండి ఇక్కడ 7 4 6 ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇది ఖచ్చితంగా దీంతో డివైడ్ అవుతుంది 168తో డివైడ్ అవుతుంది. అంటే 6 ఫ్యాక్టోరియల్ తర్వాత వచ్చే ఏ నెంబర్ కూడా మనకు అవసరం లేదు, అవన్నీ కూడా 168తో డివైడ్ అవుతాయి. అంటే మనకు 6 ఫ్యాక్టోరియల్ వరకే చాలా ఇంపార్టెంట్. అంటే 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 1. ఓకే, మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి 1 ఫ్యాక్టోరియల్ నుంచి మొదలు పెడితే 6 ఫ్యాక్టోరియల్ వరకే అవసరం. సో 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 4 ఫ్యాక్టోరియల్ is 24, 5 ఫ్యాక్టోరియల్ is 120, 6 ఫ్యాక్టోరియల్ is 720. సో డివైడెడ్ బై 168. యాడ్ చేస్తే సో దిస్ ఇస్ 840, 870, 873 డివైడ్ బై 168. సో ఏదైతే 168 ఉంది మనం 873 డివైడ్ చేయాలంటే 5 టైమ్స్ ఈజ్ హౌ మచ్ 840. వాట్ లెఫ్ట్ 33. సో విచ్ ఆప్షన్? ఆప్షన్ సి ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. సో దిస్ ఈజ్ అ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ మోడల్. ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి మోడల్ వచ్చినప్పుడు అది స్కిప్ చేయడానికి వాళ్ళు ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ మోడల్, సో మనకి ఇది టాప్ 6 మోడల్లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ టాప్ 10 మోడల్లో ఇదొక మోడల్ మనకు మోస్ట్లీ రిపీట్ అవ్వచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
నెక్స్ట్ 7th మోడల్. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 4 to the power of 61 డివైడ్ బై 51? 4 to the power of 61ని 51 చే భాగించగా వచ్చే శేషం ఎంత? ఓకే, 4 to the power of 61ని 51తో భాగిస్తే శేషం ఎంత అంటున్నాడు. సో మనకు చూసినట్లయితే ఇక్కడ ఏం చేస్తే మనకు ఆన్సర్ పర్ఫెక్ట్ వస్తే చూద్దాం. సో బేసిక్గా 4 to the power of 4 square ఈజ్, మీరు ఎక్స్పాన్షన్ చేస్తే చేయండి, 4 square ఈజ్ 16, నో యూస్. 4 cube 64, ఆల్సో నో యూస్. 4 to the power of 4 ఈజ్ 256. చూద్దాం, ఇది 51తో డివైడ్ చేస్తే రిమైండర్ చూద్దాం ఎంత వస్తుందంటే మనకు 13 వస్తుంది, నో యూస్. ఇది 51తో డివైడ్ చేస్తే చూద్దాం, 51తో డివైడ్ చేస్తే 255, రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. కాబట్టి నేను దీన్ని ఏం రాస్తున్నానంటే 4 to the power of 4 ప్లస్ all to the power of 15, ఓకే, ప్లస్ 1. ఇక్కడ మీ ఇష్టం, ఇలా రాసుకోవచ్చు కదండి, ఇంటూ 4 to the power of 1 రాయొచ్చు. అంటే ఏంటంటే చూడండి, 4 to the power of 4 all to the power of 15, 4 15s 60, 60 plus 1 61 అవుతుందండి. అంటే ఇక్కడ నేను ఏం చేశానంటే 4 to the power of 61ని నేను 4 to the power of 60 plus 1, అదేవిధంగా దీన్ని 4 to the power of 60 ఇంటూ 4 to the power of 1 రాయొచ్చు కదండి, రాయొచ్చు. 8 to the power of m all to the power of n. సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు అండి, 4 to the power of 4 all to the power of 15 ఇంటూ 4 to the power of 1. ఇదే కదండి ఇక్కడ మనకు వచ్చింది ఇది, ఎస్. ఓకే, ఎస్. సో ఇక్కడ చూసినట్టయితే మనకు చాలా ఇంపార్టెంట్ అంటే ఇది మనకు చాలా ఈజీ అవుతుంది. 4 to the power of 4, 4 to the power of 4 అంటే ఏంటంటే 256, 256 all to the power of 15 ఇంటూ 4 డివైడ్ బై 51. సో 51 5 255. సో చూడండి 256 ఉందండి, 256ని 51తో డివైడ్ చేస్తే 5 times ఈజ్ హౌ మచ్, 255. రిమైండర్ ఎంత వస్తుంది, 1. సో 1 వచ్చిందండి, 1 to the power of 15. మరి 4ని 51తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 4 వస్తుంది. 1 to the power of 15 అంటే 1 into 4 4. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 8th మోడల్. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 17 to the power of 36 డివైడ్ బై 36? 17 to the power of 36ని 36 భాగించగా వచ్చే శేషం ఎంత అంటున్నాడు. సో 17 to the power of 36 డివైడ్ బై 36. ఇప్పుడు 17 స్క్వేర్ అంటే మనకు 289. సో 289ని 36తో డివైడ్ చేయాలి. ఓకే, 36తో డివైడ్ చేయాలి. సో ఆబ్వియస్లీ మనకు ఉన్న ఛాన్స్ ఏంటంటే 36 అంటే బేసిక్గా 8 times చూద్దాం. ఓకే, ఇంటూ 8 times. 8 6 48, 8 3 24, 288. అంటే ఎంత రిమైండర్ ఎంత వస్తుంది, మనకు 1 వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుంది, 1. అంటే మనం దీన్ని ఏం రాసుకోవచ్చు, 17 స్క్వేర్ all to the power of ఎంత అండి, 18 డివైడెడ్ బై 36. 17 స్క్వేర్ అంటే 289 all to power of 18 డివైడ్ బై 36. సారీ, మరి 280ని 36తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చింది, మనకు 1 వచ్చింది. అంటే 1 all to the power of 18. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్, 1. సో విచ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్? ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 17 స్క్వేర్ ఈజ్ 289. 289ని 36తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందండి, 1 రావడం జరుగుతుంది. దిస్ ఈజ్ అ నెంబర్ రిమైండర్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ కాన్సెప్ట్. మరి దీన్ని టోషన్ కాన్సెప్ట్తో చేయొచ్చు అంటే చేయొచ్చు. ఓకే, 17 to the power of 36 డివైడ్ బై 36. 36ని మనం ఏం రాసుకుంటామంటే 2 స్క్వేర్ యాజ్ వెల్ యాజ్ 3 స్క్వేర్. ప్రైమ్లో రాసుకోవాలి. ఫస్ట్ ఎలా రాయాలి, ప్రైమ్. సో 2 చూద్దాం. ఇప్పుడు మనకు 36 కదండి, 2 యొక్క టోషంట్ ఎంతండి, 1. అది ఇంకా 3 యొక్క టోషంట్ ఎంతండి, 2. 2 3 6, 6 6 36, 6 2 12. అంటే 36 యొక్క టోషంట్ ఎంతండి, 12. అంటే 36 యొక్క టోషంట్ ఎంత వచ్చిందంటే 12 వచ్చింది. 17 to the power of 36 అండ్ 36 యొక్క టోషంట్ 12 కాబట్టి 12 తోటి పవర్ 36 ఉంది, డివైడ్ చేద్దాం. 12 3 36, రిమైండర్ 0. అంటే నీకు 17 to the power of 0 వచ్చింది. వాట్ రైట్ is how much, 1. Optionally A is the right answer. గుర్తుపెట్టుకోండి, టోషన్ డిగ్రీని సపరేట్ వీడియో చేయడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ వాచ్ ద టోషన్ కాన్సెప్ట్. సో ఇక్కడ చూడండి, 36 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దీన్ని 2 స్క్వేర్ అండ్ 3 స్క్వేర్ రాస్తాం. సో 2 యొక్క టోషన్ 1 అండ్ 3 యొక్క టోషన్ 2. 2 3 6, 6 6 36, 6 2 12. 12 is our టోషన్. సో 12 తోటి ఈ పవర్ని డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది. 17 power of 0 అంటే 1 is absolutely right answer. ఒకవేళ మీరు టోషంట్ వీడియో చూడకపోతే యూ కెన్ గో దిస్ వన్. 17 స్క్వేర్ 289. 289ని 36తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. కాబట్టి 1 to the power of 18, 1 is absolutely right answer. This is the top 8th model which definitely guessing in the next question.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్. 9 to the power of 6 plus 1 is divided by 8. వాట్ వుడ్ లీవ్ రిమైండర్? 9 to the power of 6 plus 1ని 8తో డివైడ్ చేస్తే వచ్చే శేషం ఎంత అంటున్నాడు. 9 to the power of 6 plus 1 divided by 8 అంటే 9 to the power of 6 divided by 8. అదేవిధంగా 1 divided by 8 చూద్దాం. మరి 9ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 1. 1 to the power of 6. 1ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో 1 to the power of 6 1. 1 plus 1 is obviously getting 2. Option C is the right answer. This is much easy question. Okay. మళ్ళీ దీనికి x to the power of n, a to the power of n ఫార్ములా వాడాల్సిన నెసెసిటీ లేదు. ఈ విధంగా చేసేయండి, వచ్చేస్తుందండి. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, జాగ్రత్తగా ఉన్నాము. 9 to the power of 6 plus 1 divided by 8 రిమైండర్ ఎంత అంటే 2. ఏ కాన్సెప్ట్ వాడాను? నెంబర్ అండ్ రిమైండర్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ కాన్సెప్ట్. ఏ కాన్సెప్ట్ అంటే డైరెక్ట్లీ ప్రపోర్షన్ కాన్సెప్ట్. 9ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. సంఖ్యని ఘాతం చేస్తే శేషాన్ని కూడా ఘాతం చేయాలి. 1ని 8తో డివైడ్ చేస్తే శేషం 1 వస్తుంది. 1 + 1 అంటే 2. 2 అనేది ఎట్లా 8 కన్నా చిన్న ఉంది కాబట్టి ఆన్సర్ 2 వచ్చేస్తుంది. దట్స్ ద రైట్ ఆన్సర్. విచ్ కాన్సెప్ట్ ఐ యూజ్డ్? నెంబర్ అండ్ రిమైండర్. నెంబర్ అండ్ రిమైండర్ ఆర్ విచ్ ప్రపోర్షన్? డైరెక్ట్లీ ప్రపోర్షన్ కాన్సెప్ట్. ఓకేనా, ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అండి. ఓకేనా, చాలా ప్లేసెస్లో ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు రిపీట్ అవుతున్నాయి. జాగ్రత్తనండి. నెంబర్ అండ్ రిమైండర్ ఆర్ విచ్ ప్రపోర్షన్? డైరెక్ట్లీ ప్రపోర్షన్. వన్స్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్. ఏదైతే 9 to the power of 6 ఉంది ప్లస్ 1 డివైడ్ బై 8 ఏదైతే ఉందో, ఇక నేను ఏం చేస్తున్నానంటే బేసిక్గా జాగ్రత్తనండి. 9 to the power of 6 డివైడ్ బై 8 ప్లస్ 1 డివైడ్ బై 8. 9ని 8తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? ప్లస్ 1 వస్తుంది. 1 whole to the power of 6 ప్లస్ 1. 1ని పవర్ 6 చేస్తే 1 వస్తుంది. ఇది కూడా ప్లస్ 1. 1 + 1 is 2. 2ని 8తో డివైడ్ చేస్తే ఆన్సర్ 2 వచ్చేస్తుంది. నౌ ఆప్షన్ సి ఈజ్ అ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, 7 to the power of 19 plus 2 is divided by 6. The remainder is 7 to the power of 19ని 6తో డివైడ్ ప్లస్ 2ని 6తో డివైడ్ చేస్తే వచ్చే శేషం ఎంత అంటున్నాడు. 7 to the power of 19 plus 2 divided by 6. ట్యూషన్ కాన్సెప్ట్ వాడి కూడా మీరు చేయొచ్చు, డోంట్ వరీ. ఇప్పుడు నేను 7 to the power of 19ని 6తో డివైడ్ చేస్తున్నాను, 2ని 6తో డివైడ్ చేస్తున్నాను. 7ని 9తో డివైడ్ చేస్తే రిమైండర్ 1. 1 to the power of 19. 2ని 6తో డివైడ్ చేస్తే రిమైండర్ 2. 1 to the power of 19 1 plus 2 is how much? 3. So option C is a right answer. Okay, so this is the 10th question, so which are from the previous year. Okay, ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి మనకు చాలా రిపీట్ అవుతున్నాయి. The most 10 questions are the most repeated model the while from 2015 to 2019 వరకు ఉన్న ఎగ్జామ్స్లో చాలా రిపీట్ అవుతున్నాయి. దీని నుంచి ఏదో ఒక క్వశ్చన్ మనకు కంపల్సరీ వచ్చే ఆస్కారం కూడా ఉంది. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ప్లీజ్ వాచ్ ది వీడియో more than one time to getting a more updated classes. Okay, thank you for watching. Stay tuned to Naveenraj Math YouTube channel, CBS Institute.